Hello everyone, welcome to the channel. ఈరోజు మనం ఒక సింపుల్ ఐసిటీ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది నేను బ్యాక్ టెస్ట్ చేసినంత వరకు అయితే 70% రేట్ ఉంది. అండ్ మీరు ఒకసారి చేసి కామెంట్లో చెప్పండి. ఈజీగా సింపుల్గా చూసుకుందాం. అండ్ దీనికి మనం 4 పాయింట్స్ యూజ్ చేస్తాము. 1 డే టైంలో అండ్ స్వీప్, ఏదో ఒక సైడ్ స్వీప్ జరగాలి మనకు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎంఎస్ఎస్ ఆర్ సిఐఎస్డి చేంజ్ స్టేట్ ఆఫ్ డెలివరీ. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎస్ఎఫ్డి. అండ్ ఇంకోటి పాయింట్ చూసుకుందాం, మిడ్ నైట్ ఓపెన్. ఓకేనా, మిడ్ నైట్ ఓపెన్. ఈ 4 పాయింట్లు మనం యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తాం. ఫస్ట్ డే హ్యాండ్లో మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ప్రీవియస్ డే హై స్వీప్ అయితే సెల్ చేస్తాం ఒక సిఐఎస్డి. అండ్ సిఐఎస్డి లేకపోతే ఎంఎస్ఎస్ జరిగినాక ఎఫ్ఈజీ నుంచి ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మనకు ఎస్ఎంటి చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, అది ఎస్ఎంటి ఇక్కడ నుంచి ఇక్కడికైనా ఉండొచ్చు, లేదా ప్రీవియస్ డే హైకైనా ఉండొచ్చు. ఓకేనా, ఈ 2 డే ఈ రెండింటిలో ఎక్కడ ఒక ఎస్ఎంటి ఉండొచ్చు. అండ్ సేమ్ బాటమ్ సైడ్ అంతే, ఒకటి లో స్వీప్ అయినాక చేంజ్ ఇన్ సిఐఎస్డి జరగాలి లేకపోతే ఎంఎస్ఎస్. దాని తర్వాత ఏదైతే ఎఫ్ఈజీ ఉంటుందో ఎఫ్ఈజీ లేకుండా ఆర్డర్ పీడిఐ నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, దీన్ని 1:2 ఆర్ఆర్ చెప్తాను, దానిపైన ఇష్టం. కానీ 1:2 ఆర్లో 70% రేట్ వస్తాం. అండ్ మిడ్ నైట్ ఓపెన్ ఎలా యూస్ చేసుకోవాలంటే, ఇది ప్రీవియస్ డే క్యాండిల్ అండ్ టుడే ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా, టుడే క్యాండిల్ ఓపెనింగ్ రేంజ్ ఇది అనుకోండి. ఎప్పుడు మనం బై చేసేటప్పుడు ఏదైతే మిడ్ నైట్ ఓపెన్ ఉంటుందో దానికి కిందన ప్రైస్ ఉండాలి. అండ్ సెల్ చేసేటప్పుడు మిడ్ నైట్ ప్రైస్ పైన ఉండాలి. ఓకేనా, సో ఇది ప్రీమియం డిస్కౌంట్ కిందకి వచ్చింది. సో మిడ్ నైట్ రేంజ్ మనం అలా యూస్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక చూపిస్తా. అండ్ బ్యాక్ టెస్ట్ వీడియో ఇంకో వీడియోలో చూస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకే ఉంటాం, 2 పేర్ ఒక 2 డేస్ చూపిస్తా. ఇక్కడ చూడండి, EURUSD ఈ క్యాండిల్ హై ఇక్కడ స్వీప్ జరిగింది. అండ్ ఎంట్రీ తీసుకున్నది వచ్చేసి మనం 15 మినిట్స్లో తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ స్వీప్ జరిగింది. సో ఇది మనకు ప్రీవియస్ డే హైలో ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇది మనకు ప్రీవియస్ డే హైలోస్ ఏదో సైడ్ స్వీప్ జరిగితే ఆ సైడ్ బయర్ సెల్ చూస్తాం. ఓకేనా, ఇది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఈవెంట్స్లో సెషన్ బ్రేక్స్ ఉంటుంది, ఇది యాక్టివ్ చేసుకోవాలి. మనకు ప్రీవియస్ డే ఓపెన్ అండ్ క్లోజ్ ఇలా లైన్స్ వస్తాయి. ఓకేనా, సో నాకు ఇక్కడ డే క్లోజ్ అయింది. అండ్ ఇది నాకు 2 డే మిడ్ నైట్ ఓపెన్ క్యాండిల్. ఓకేనా, న్యూ ఇయర్ టైం మిడ్ నైట్ ఓపెన్ క్యాండిల్ ఇది రేట్లో పెట్టుకుంటాం. ఓకేనా, దీనిపైన ప్రైస్ అంటే బై సెల్ చూస్తాం. ఈ లైన్ ప్రైస్ ఈ లైన్ కింద ప్రైస్ అంటే బై చూస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకు మిడ్ నైట్ ఓపెన్ అయింది అండ్ స్వీప్ జరిగింది ఇక్కడ. ఓకేనా, స్వీప్ జరిగింది. అండ్ సిఐఎస్డి ఆర్ ఎంఎస్ఎస్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ సిఐఎస్డి, ఇది సిఐఎస్డి తెలుగు వంటి కామెంట్ చెప్పండి, వీడియో చేస్తాం. అండ్ సిఐఎస్డి ఇప్పుడు మనకు ఎస్ఎంటి జరిగిందా, EURUSDకి ఎస్ఎంటి పేర్ వచ్చేసి GBP USD. ఓకేనా, ఇప్పుడు మనకు ఎస్ఎంటి జరిగిందా లేదో చెక్ చేస్తాం.
ఎస్ఎంటీ కోసం వెయిట్ చేస్తాం. ఓకేనా, జీబీబీయూఎస్డి అండ్ యూఎస్డి. అండ్ ఈ క్యాండిల్ ఉందా, ఈ బై సైడ్ క్యాండిల్, దీని హైని ఇక్కడ తీసింది అండ్ ఇక్కడ తీయలేదు. ఓకేనా, సో ఆల్రెడీ మనకు ఇక్కడ ప్రైస్ ఉంది. ఈ క్యాండిల్ ఎస్ఎంటీ జరిగిన క్యాండిల్లో మన ఎంట్రీ, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్లో మిడ్కెట్ అయింది. ఓకేనా, ఈ క్యాండిల్లో మన ఎంట్రీ, స్టాప్ లాస్ స్వింగ్ పైన అండ్ 1:2 ఆర్ఆర్ మనకు. ఓకేనా, సో ఇది స్ట్రాటజీ. దీని బ్యాక్ టెస్ట్ వీడియో మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. అండ్ ఏదైతే ఈ 2 డే ఓపెన్ ఉందో అది కంపల్సరీగా యూజ్ చేయండి. అండ్ ఇంకో జీబీబీఎస్టీలో చూస్తాం. ఈ డే ఒక టైంలో మార్క్ చేసుకొని ఈ డే చూస్తాం. ఓకేనా, డే టైంలో మార్క్ చేసుకున్నాం. ఏదో ఒక సైడ్ స్వీప్ కావాలి. అండ్ 15 మినిట్స్ టైంలో మనం ఎంట్రీ కాబట్టి 15 మినిట్స్ వెళ్తున్నాం. ఇవి డే అండ్ ఐ లోస్ స్వీప్. ఇక్కడ స్వీప్ జరగలేదు ఇంకా. అండ్ స్వీప్ జరిగింది. ఓకేనా, అండ్ సిఐఎస్టి జీబీయూఎస్డి వచ్చేసి కరెన్సీ పేర్. అండ్ నేను ఎస్ఎంటీ పేర్ కిందకి వచ్చేసి యూరో జేపీవై తీసుకున్నా. సో మనకి ఎస్ఎంటీ క్యాండిల్లో జరిగింది. అండ్ సో the order block, TP 1:2. అండ్ ఇది మిడ్ నైట్ ఓపెనింగ్ ప్రైస్ రేంజ్ ఇక్కడ ఉంది. ఓకేనా, మిడ్ నైట్ ఓపెనింగ్ ప్రైస్ ఇది. లోన్ కింద ఉంది కాబట్టి మనం బై చేస్తాం. డిస్కౌంట్ ఉంది. సింగిల్ క్యాండిల్లో టీపీ 1:2. అండ్ దీంట్లో ఇంకోటి వచ్చేసి ప్రీవియస్ డే హై టు లో మీరు ఫిఫ్ డ్రా చేసుకొని టీపీకి. ఓకేనా, హై టు లో ఫిఫ్ డ్రా చేసుకొని ఏదైతే ఇక్కడ 50% ఈక్విలిబ్రియం లైన్ ఉంది కదా, దాడ మీకు ఎఫ్పీజీ కానీ ఉంటే మీరు దానికి కానీ టార్గెట్ తెచ్చు. కానీ నేను రిఫర్ చేయను దాన్ని. ఓకేనా, 1:2 చాలు. అండ్ ఇక్కడ వరకు వేస్తే ఇంత మూమెంట్ వస్తుందా అంటే చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. 1:2 ఏదైతే మనకు వచ్చిందో అది చాలు. ఓకేనా, చూడండి 1:2
3 వచ్చి SL10. ఇది ఎందుకు రిఫర్ చేయాలంటే ఇది అన్నిసార్లు వర్క్ కాదు. మీరు కన్సిస్టెన్సీ బిగినర్స్గా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ కోసం అయితే ఇది యూజ్ చేయొద్దండి. ఎందుకంటే మీకు వీక్లీలో 2 ట్రేడ్స్ టీబీట్ అయితే మిగతా 4 డేస్ 3 డేస్ మీరు SL తీసుకోవాల్సి వస్తుంది. సో సైకాలజీ దెబ్బతింటుంది కాబట్టి నేను 1:2 ప్రిఫర్ చేస్తాను. ఓకేనా. దీనికి ఫుల్ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమన్నా కాన్సెప్ట్స్ కావాలంటే కామెంట్లో చేయండి. వీడియోస్ ఫ్రీగా ICT నేర్చుకుంటాం.